ఒక ఆరోగ్యమైన డ్రింకుని కలుషితమైన డ్రింక్ చిత్రీకరించారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో. కులవృత్తులను కాపాడుకోవాలని చెప్పి కేసీఆర్ గారు అటు గొల్ల కురువలకు గొర్రెలు ఇవ్వడము, చేప పిల్లలు ఇవ్వడము, అట్లా రకరకాలుగా నాయ బ్రాహ్మణులకు ఒక రకంగా బ్యూటీ పార్లర్ ఇవ్వడము, రజకులకు వాషింగ్ మిషన్లు ఇవ్వడము. ఇది ఒక మంచి నీరా అనేది ఒక డ్రింక్, మంచి ఆరోగ్యమైన డ్రింక్ అని చెప్పి ఒక పాలసీ తీసుకొచ్చినాము. నీరా పాలసీ తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటిది నీరా కేఫ్ 10 కోట్లతో నగర నడిబొడ్డున అద్భుతమైనటువంటి నీరా కేఫ్ ఇండియాలోనే ఎక్కడ ఉండదు. నీరా కేఫ్ని ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ నీరా కేఫ్ను ప్రైవేట్గా ఇస్తున్నారు, నోటిఫికేషన్ ఇచ్చారు. గత 6 నెలల క్రితం కూడా ఇచ్చిండ్రు. మేమందరం గొడవ చేస్తే అన్ని గౌడ సంఘాలు, మిగతా కుల సంఘాలు అందరు గొడవ చేస్తే బంద్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, మీరు ఎట్లా ప్రైవేట్కు ఇచ్చి చేయదలుచుకున్నారు? ఏ రకంగా సాధ్యమవుతుంది అది? ఇది ఒక మోడల్గా ఉండాలని చెప్పి మేము ప్రభుత్వమే ప్రతి సంవత్సరం 20 కోట్ల నిధులను కేటాయించి దీని లాభాలు నష్టాలు చూడొద్దు, గవర్నమెంటే దీన్ని నడపాలని చెప్పని 4 లక్షల రూపాయలు కార్మికుల జీతాలు, 8 లక్షల రూపాయలు నీరా మన కార్మికుల దగ్గర కొనుక్కోవడము, ఎక్స్ట్రాగా ట్రాన్స్పోర్టేషను, అవన్నీ కూలింగ్ సెంటర్సు, ప్రాసెసింగ్ యూనిట్సు, ప్యాకింగ్ యూనిట్స్ అద్భుతంగా హై టెక్నాలజీతో హైజెనిక్గా అందరు కనిపించేటట్లు మేము తయారు చేసి 20 కోట్ల నిధులు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాలని చెప్పి మేము బడ్జెట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని అడిగి కంటిన్యూగా ఉండాలా ఈ నీరా యూనిట్కు. 20 కోట్లలో ఎంత లాభం వచ్చిందని చూడొద్దు. పిల్లలు రకరకాలుగా థమ్సప్లని, కోకోకోలని, ఇంకా రకరకాల డ్రింకులు తాగి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, దాన్ని రకరకాల రసాయనాలు కలుపుతూ ఉంటారని చెప్పి టీవీలలో చూసినాం. ఇది న్యాచురల్గా వచ్చే డ్రింకును ప్రజలకు అందించాలా, గవర్నమెంటే ప్రమోట్ చేయాలా, ఎవరైనా విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ డ్రింక్ తాపాలా, చూపించాలా. క్యాన్సర్ రాదు, నరాల బలహీనత ఉండదు, దాదాపు 18 రకాల జబ్బులు నయమవుతాయని శాస్త్రవేత్తలు చెప్పినటువంటి దాన్ని మేము అక్కడ డిస్ప్లే చేసి పెట్టినాం. 2 సంవత్సరాలు నడపలేకపోయినరు. మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? నీరా ఉత్పత్తులను టోటల్గా మేము ఆధునీకరిస్తాం, మొత్తం టోటల్గా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం, నీరా కేంద్రాలను జిల్లాల వరకు ఏర్పాటు చేస్తాం అని చెప్పిండ్రు. అసలు మేము చేసినట్టే మీరు మందికి చేయలేకపోతున్నారు, ప్రైవేట్గా ఇస్తామని చెప్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది ప్రైవేట్లా? మళ్ళీ అదే రకమైనటువంటిది నీరాలో కల్తీ ఉందని, నీరాలో కరెక్ట్ లేదని చెప్పి మళ్ళీ నీరా మీద అబాండాలు వేసి ఎవరు నీరా రాకుండా చేశారు. మేము వచ్చిన గత 10 సంవత్సరాల్లో మంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో నీరా అన్న కళ్ళన్న ఒక ఆరోగ్యమైన డ్రింక్గా ప్రజలలో అవగాహన కల్పించినాం. నీరా తాగడం వల్ల ఆరోగ్యం చాలా మంచిదని చెప్పినాము. మా దగ్గరనే కాకుండా బయట కూడా మంచి డిమాండ్ ఉండేది. ట్యాంక్ బండ్ దగ్గర దాదాపు ఒక 500 మీటర్ల లైన్ ఉండేది ఉదయం పూట వచ్చి నీరా దొరకదని. చాలామంది నీరా అయిపోయిందని డిసప్పాయింట్ అయిపోయేవాళ్ళు, డాక్టర్లు వచ్చేవాళ్ళు, మంచి మంచి మేధావులు చదువుకునే వాళ్ళు వచ్చి నీరు తీసుకొని పోయేది ఇంట్లోకి. అలాంటిది మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. నందనంలో 10 కోట్లతో నిర్మించినటువంటి నీరా బై ప్రోడక్ట్స్ కేంద్రం అది. అందులో బెల్లము, బూస్టు, రకరకాల పదార్థాలు తయారైతాయి. అలాంటిది జాగీర్ అలాంటిది మీరు లిక్విడ్స్ అన్నీ తయారయ్యేటువంటి దాన్ని కనీసం ఓపెన్ చేస్తారు. మేము ఎలక్షన్ కోడ్ వల్ల ఓపెన్ చేయలేకపోయినాం. మా రోజు మొత్తం టోటల్గా 100% కంప్లీట్ అయింది. 100% కంప్లీట్ అయినటువంటి నీరా బై ప్రోడక్ట్స్ కేంద్రాన్ని మీరు సందర్శించరు, ఓపెన్ చేయరు. మరి ఎక్సైజ్ మినిస్టర్ గారికి సమయం ఉందో లేదో తెలియదు. మేము ఇన్నిసార్లు సందర్శించినాం, చెప్పినాము. మరి ఎందుకంత నిర్లక్ష్యం ఈ ప్రభుత్వానికి మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న నీరా కేంద్రాన్ని కూడా ప్రైవేట్కి ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అసలు ఏం చేయదలుచుకున్నారు మీరు? వైన్ షాప్లను టాడీ షాపర్స్కు వాళ్ళకి ఇస్తామని అలాట్మెంట్ చేస్తామన్నారు.
20% పెంచుతామన్నారు, 1% పెంచలేదు మీరు. సొసైటీలకు ఇస్తామన్నది ఇంతవరకు ఒక సొసైటీకి ఇవ్వలేదు వైన్ షాపులు.